తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి నచ్చిన తీరుగా బూటకపు వాగ్దానాలు చేసి మభ్యపెట్టి గెలిచి ఇప్పుడు ప్రజలకు వివరణ ఇవ్వలేక తప్పించుకుంటున్నారని, ఎన్నికల వాగ్దానాలు నీటి మీద రాతలుగా మిగిలిపోయాయని, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న విషయాలను మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఇండ్లు కోల్పోయి ఇండ్లను కూల్చినటువంటి ప్రభుత్వం ఆ విషయాలను మర్చిపోయిందని, 6 గ్యారంటీలను 66 అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసిన అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవాలనే రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ నియోజకవర్గంలో జరిగింది. కార్పొరేటర్లు, రాష్ట్ర జిల్లా నాయకులు, నగర నాయకులు, నియోజకవర్గం సీనియర్ నాయకులు పాల్గొన్నారు.